హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు 7 కాండాస్ అనే మూవీ స్టోరీతో వచ్చేసాను. ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఇక ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లెట్ మీ బిగిన్ ద సినీ ప్రివ్యూ షో. ఓపెన్ చేస్తే పూర్వం కర్ణిక అనే రాజ్యంలో మందాకిని అనే అత్యంత సౌందర్యవతి ఉండేది. అయితే ఈమె శరీరంలో ఎప్పుడూ వేడి పుడుతూనే ఉంటుంది. ఆ వేడి కాస్త ఆమెలో విపరీతమైన కామవాంఛలు రేకెత్తిస్తుంది. అందువల్ల తనను తృప్తిపరిచే మగాడి కోసం ఆమె తన అంతఃపుర ద్వారాలను ఎప్పుడూ తెరిచే ఉంచేది. ఆమె అందానికి ముగ్ధులైన ఎంతోమంది వీరులు, సూరులు, బలశాలులు రోజు అంతఃపురానికి వస్తూనే ఉంటారు. బట్ ఎవరూ కూడా ఆమెను తృప్తిపరచలేకపోయారు. వచ్చిన వాళ్ళు అలా వస్తూనే ఉంటారు, ఇలా పోతూనే ఉంటారు. ఎంతమందితో రమించినా గాని మందాకిని సంతృప్తి చెందదో. దాంతో ఎవరూ తనని తృప్తిపరచకపోయేసరికి మందాకినికి రాజ్యంలో ఉన్న మగాళ్ళందరి మీద కోపం వస్తుంది. ఆ కోపంతో రాజుగారి దగ్గరికెళ్ళి సభలో ఎలా అంటుంది, ఓ రాజా, మీ రాజ్యంలో నన్ను తృప్తిపరిచే ఒక్క మగాడు కూడా లేడా? ఒక్క ఆడదాన్ని సుఖపెట్టలేని మీరంతా మగాళ్ళా? మీరు మీ రాజ్యంలో ఉన్న వాళ్ళు మగాళ్ళు కాదు అంటే చెప్పండి, మిమ్మల్ని అందరినీ శపించి పడేసి ఆత్మహత్య చేసుకొని చనిపోతా ఉంటుంది. అది విన్న వెంటనే మంత్రి రాజు వద్దకు వెళ్ళి, రాజా, ఆమె చాలా పవర్ఫుల్ లేడీ. ఆమె గనక శపించింది అంటే ఇక మీ పని మా పని అంతే. అందుకనే ఈ విషయాన్ని మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి అంటాడు. మంత్రి అలా అనేసరికి రాజు కూడా భయపడిపోయి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాడు. ఎవరైతే మందాకిని తృప్తిపరచగలరో వారికి రాజ లాంఛనాలు, రాచ మర్యాదలో, రైతు బంధు, రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంటు, ఫ్రీ గ్యాసు, ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్సు, ఇలా అన్నీ ఫ్రీ అంటాడు. రాజు నోటి నుండి ఆలు ఫ్రీ, కొట్టగలిగితే లైఫ్ సెట్టు, దమ్మున్న వాడెవడో దిగండ్రా అంటాడు. అది విన్న వెంటనే సర్వ సైన్యాధిపతి పైకి లేచి, రాజా, ఈ ఖడ్గంతో శత్రువులను చీల్చి చెండాడాను. ఆ అవకాశం నాకివ్వండి. నా మగతనం ఏంటో చూపిస్తాను. నా దెబ్బకు మందాకిని అబ్బా అనేలా చేస్తాను అంటాడు. అది విన్న రాజు, మన సైన్యాధిపతి అంతటి వాడే అనుకోని వెళ్ళి విజృంభించు అంటాడు. అయితే అంత కాన్ఫిడెన్స్తో మందాకిని దగ్గరికి వెళ్ళిన సైన్యాధిపతి అర నిమిషంలోనే ఆయాస పడతాడు, నిమిషంలోనే నీరసించిపోతాడు. ఆ తర్వాత నా వల్ల కాదని సతికిలబడిపోతాడు. దాంతో మందాకిని కోపంతో వాడి ముఖం మీద కాండ్రించి ఊసి, నువ్వంట్రా నా చేత అబ్బా అనిపించేది, చీపో అంటుంది. ఆ తర్వాత రాజు చాలా మంది మెరికల్ లాంటి వీరులను ఎన్నుకొని మరీ పంపుతాడు. బట్ వెళ్ళిన వారు వెళ్ళినట్టు ఆల్ ఓవర్స్ ముగిసేలోపే ఆల్అవుట్ అయి వస్తారు తప్ప ఎవ్వడు కూడా మ్యాచ్ చివరిదాకా నిలబడలేడు. ఇక ఎవడున్నాడని చూస్తుంటే ఆ రాజ్య ఆస్థాన ఆయుర్వేద వైద్యుడు పైకి లేస్తాడు. ఆ కార్యాన్ని నేను వెళ్ళి పూర్తి చేస్తాను అని. అతడు నేను వెళ్తాను అనగానే రాజుగారి మొహంలో సంతోషం. ఎందుకంటే రాజ్యంలో చాలా మంది లేవలేక పడి ఉన్న కంకులకు మూలికలు, మందులిచ్చి పైకి లేపి నాట్యం చేసేలా చేసిన గనుడతడు. అందుకనే రాజుగారికి అతడిపై అంత నమ్మకం. ఇక ఈ ఆయుర్వేద వైద్యుడు తన జ్ఞానాన్నంతా రంగరించి మూలికలను సిద్ధం చేసుకొని వాటిని సేవించి మందాకిని వద్దకు వెళ్తాడు. మూలికల్లో మంచి మ్యాటర్ ఉన్నట్టుంది. ఆ రాత్రి తెల్లార్లు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 6 సార్లు విజృంభిస్తాడు. బట్ మూలికల్లో ఎంత మ్యాటర్ ఉన్నా, ఎన్నిసార్లు విజృంభించినా అది మందాకిని శరీరంలో వేడిని ఎంత మాత్రం చల్లార్చలేదు. ఎన్ని ఫైర్ ఇంజన్లు వచ్చినా గానీ ఆర్పలేని నిప్పు అనుకుంటా. ఇక ఆయుర్వేద గణాపాటి వల్ల కూడా కాకపోయేసరికి రాజుకు ఇంకెవరిని పంపాలో అర్థం కాదు. సభలోని కొందరేమో, రాజా, ఈ పనికి మీరే సమౌజ్జీలు, తమరే స్వయంగా కథన రంగంలోకి దూకి చెలరేగాల్సిన సమయం వచ్చింది అంటారు. ఆ మాటలు విన్న రాజు లోపల, నేనే ఆయుర్వేద వైద్యుడిచ్చే మూలికలతో అట్టట బండి లాగెత్తన్నా, అలాంటిది మందాకిని తృప్తిపరచడం నా వల్ల అయ్యే పనేనా అనుకోని పైకి మాత్రం, అంటే ఇప్పుడు నేను మంగళవారం నోము వ్రతంలో ఉన్నాను, అందువల్ల నా కత్తిని 1 సంవత్సరం పాటు బయటికి తీయలేను అంటాడు. మరి రాజు వల్లే కాదంటే ఇక మన పని గోవిందా గోవిందా అనుకుంటారు రాజ్యంలోని మగాళ్ళంతా. రాజ్యంలో వీడిలో మ్యాటర్ ఉంటుందేమో అన్న ఎవరిని వదిలిపెట్టకుండా సైనికులు, సభాపతులు, వైద్యులు, ఆఖరికి కారాగారంలో బంధించి ఉంచిన వారిని కూడా పంపించాడు. బట్ అందరూ ఉత్సాహంగా వెళ్ళి నీరసంగా వచ్చారే తప్ప ఏ ఒక్కడో కూడా కనీసం పాస్ మార్క్స్ అయినా వేయించుకొని రాలేదు. అంతా డిపాజిట్స్ కోల్పోయి వచ్చారు. రాజ్యంలో మిగతా మగాళ్ళ గురించి తరువాత, అది గనక శపిస్తే ముందు పడేది నావికెట్టే అని వణికిపోతాడు రాజు. ఇంక చేసేదేమీ లేదు, అంతా అయిపోయింది. ఆ మందాకిని నుండి శాపాన్ని తీసుకోవటం ఒక్కటే తరువాయని ఫిక్స్ అయిపోయి నెత్తిన చెంగేసుకొని కూర్చుంటాడు. అలాంటి టైంలో ఎవ్వరూ ఊహించని విధంగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు కర్ర పోటేసుకుంటూ వచ్చి సభలో నిలబడతాడు.
రాజా, మీరు గనక అనుమతిస్తే నాకున్న జ్ఞానం విజ్ఞానంతో ఆ కర్తవ్యాన్ని పూర్తి చేసి మీ సమస్యకు పరిష్కారం చూపగలను అని. అతడి మాటలు వినగానే సభలో ఉన్న వారంతా ఒక్కసారిగా గొల్లు నవ్వుతారు. ఏంటి తాత, ఈ సమస్యను నువ్వు పరిష్కరించగలవా? నీ పంచనే నువ్వు సరిగ్గా లేపలేవు, అలాంటిది పంచలో ఉన్నదాన్ని లేపగలవా అని ఎవరికిష్టం వచ్చినట్టు వాడు పంచిలేస్తాడు. అయినా గాని ఈ వృద్ధ బ్రాహ్మణుడు ఏమాత్రం నిరుత్సాహపడకుండా, రాజా, మీరు నన్ను ఈ పనికి అనుమతించడం వల్ల మీకు ఇసుమంతైనా నష్టం లేదు. పోయేదేమీ లేనప్పుడు నన్ను అనుమతించడంలో తప్పేమీ లేదు కదా, ఆలోచించుకోండి అంటాడు. ఎంత ఆలోచించి చూసినా గాని రాజుకు ఇతడి మీద ఏమాత్రం నమ్మకం లేదు. నిటారుగా నిలబట్టానికే కష్టపడుతున్నాడు. అట్లాంటిది అక్కడకు పంపితే దాన్ని చూస్తేనే చస్తాడేమో అనుకుంటాడు. బట్ నిజంగానే తనకు పోయేదేమీ లేదు. వస్తే కొండ, పోతే వెంట్రుక. దాంతో సర్లే, ఎప్పటికి ఎంతమందిని పంపలేదు, నిన్ను కాదంటాం ఎందుకు? వెళ్ళు, బతికి బట్ట కడితే మళ్ళీ రా. ఈ వయసులో నీ సాహసానికైనా ఏదొక బహుమతి ఇచ్చి పంపుతా అంటాడు. ఇక ఈ వృద్ధ బ్రాహ్మణుడు కర్రపోటుతో మందాకిని ఎదురుగా వెళ్ళి నిలబడగానే మందాకిని విరగబడి పగలబడి రాజ్యం మొత్తం వినబడేలా నవ్వుతుంది. ఎంత కామెడీ నా జీవితంలో చూడలేదని. తన ముందు నిలబడి ఉన్న వృద్ధ బ్రాహ్మణుడితో టిప్పర్ లారీ వెళ్ళి సైకిల్ని గుద్దితే ఎట్టా ఉంటాదో తెలుసా? అట్టా ఉండిద్ది నేను నీ మీద పడితే. మేము మొగాళ్ళం మనగాళ్ళం అని చెప్పుకు తిరిగిన వాళ్ళే నా ముందు నిలబడలేక చతికలబడ్డారు. అలాంటిది తూ క్యారే అవులే. నేను గట్టిగా ముద్దు లంఘిస్తేనే శ్వాసాడక చస్తావు. నీకీ వయసులో ఈ కత్తి యుద్ధాలు ఎందుకు గాని ఆ కర్రపోటేసుకుంటూ వచ్చిన దారినే వెళ్ళు. బతికుండే ఈ 4 రోజులైనా హాయిగా ఉంటావుంటుంది. అయితే ఈ వృద్ధుడు మందాకిని మాటలకు కూడా నిరుత్సాహపడకుండా రాజుకు చెప్పిన సేమ్ కొటేషనే మళ్ళీ చెబుతాడు. ఇంతమంది మగాళ్ళను చూశావు కదా, నన్ను కూడా చూడు. ఏమో ఏ పొట్టలో ఏ పాముంటుందో తెలియదు కదా అని సవినయంగా అభ్యర్థిస్తాడు. దాంతో మందాకినికి ముచ్చటేసి, సరే వచ్చి నీ అంతట నువ్వే చస్తానంటే నాకు పొయ్యేదేముంది, వచ్చి చూపించు నీ జోరేంటో అని ఓకే అంటుంది. మరి ఈ వృద్ధ బ్రాహ్మణుడు రాజు అనుకున్నట్టు బతికి బయటపడగలిగాడా, లేదా మందాకిని చెప్పినట్టు తన స్పీడుకు చచ్చాడా? అదీ కాదంటే నిజంగానే తాను చెప్పినట్టుగా మందాకిని సంతృప్తిపరిచే ప్రాజెక్టును సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడా అనేది తెలుసుకోవాలి అంటే అంతకన్నా ముందు ప్రస్తుత కాలానికి వచ్చి అప్పు, సూరి అనే కొత్తగా పెళ్ళైన జంట గురించి తెలుసుకోవాలి. ఈ అప్పుకి ఆ మందాకిని కథకి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలి. వీటన్నింటినీ పార్ట్ 2లో సవివరంగా తెలుసుకుందాం. పార్ట్ 2 చాలా వరకు రేపే అప్లోడ్ చేస్తాను. ఒకవేళ ఈ వీడియో వచ్చి 1 డే దాటిపోయినట్లయితే పార్ట్ 2 లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ఉంటుంది. సో గాయస్, ఇప్పటి వరకు చెప్పిన స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెరీ సూన్ పార్ట్ 2తో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సయోనారా.